అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసేను. ఆమేన్. ఆయన మనల్ని ఏం చేశాడండి? ప్రేమించాడు. ఆమేన్. మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేశాడు. తాను ప్రేమించిన ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేసేసాడు. అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే దేవుని రాజ్యంలో ఉన్నాం. ఎక్కడ ఉన్నామంటే, ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ ఉన్నామంటే అంధకార సంబంధమైన అధికారములో నుండి మనకు విడుదలనిచ్చి మనకు విడిపించి ఆయన రాజ్యంలో మనల్ని ఎదుర్కొన్నాడు. ఆయన రాజ్యంలో సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు, చీకటి లేని రాజ్యం, చీకటి లేని రాజ్యం. అందుకనే దేవుని వాక్యం మీరు అనుకుంటున్నారు అప్పుడు కదా అనుకుంటున్నారు, కానీ కాదు. పేతురు గారు అంటారు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యంలో పేతురు గారు ఏమంటారు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని దేవుడు పిలిచాడు. మీరు ఎక్కడ ఉన్నారో తెలుసా? మనం ఎక్కడ ఉన్నారో తెలుసా అండి? ఆశ్చర్యకరమైన వెలుగులో, అనగా ఆయన రాజ్యంలో. ఆయన రాజ్యం ఆశ్చర్యమైనటువంటి వెలుగుతో కూడిన రాజ్యం. ఇప్పుడు మనం విడుదల పొందిన వాళ్ళు ఎవరమండి? ఎక్కడి నుంచి విడుదల పొందాం మనం? ఒకప్పుడు అంధకార సంబంధమైన అధికారం, అంటే సాతాను యొక్క బంధకాలలో మనం నలిగి మగ్గిపోతున్న వాళ్ళు. అందుకనే ప్రవక్త యెషయా అంటాడు, చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూచుదురు అని అంటాడు. చీకటిలో ఉన్న ప్రజలు, మనం చీకటిలో ఉన్న ప్రజలు, మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు. మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు. మనం చేయటమే ఆ విధంగా అంధకారంలో నలిగి మగ్గిపోతున్నటువంటి మనకు మన ప్రభు విడుదల దయచేశాడు. విడుదలను దయచేశాడు. విడుదల దయచేయటానికి మనం పిలుచుకున్నాడు. ఆయన దగ్గరికి ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులు నా యొద్దకు రండి. ప్రయాసపడుతున్నారు, భారం మోస్తున్నారు, వంగిపోతున్నారు, కుంగిపోతున్నారు, ఫలితమేమీ తగ్గటం లేదు. నా యొద్దకు రండి అని చీకటిలో ఎంతో ప్రయాసపడుతున్నటువంటి, ప్రయాసతో బ్రతుకును వెల్లదీస్తున్నటువంటి మనలను మన ప్రభువు తన యొద్దకు పిలుచుకున్నాడు. అంటే వెలుగైన తన యొద్దకు. ఎప్పుడైతే ఆయన దగ్గరికి మనం వచ్చామో వెలిగించబడ్డాం. ఆశ్చర్యమైన వెలుగు మనలో ప్రవేశించి మన జీవితం వెలిగించబడింది. మన గుణగణాలు, మన స్వభావము మారిపోయింది. మన స్వభావం ఏమైపోయిందండి? మారిపోయింది. దీన్ని అంటారు రక్షణ అంటారు. రక్షణ అంటారు. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు సశరీరంగా సంచరిస్తున్న రోజుల్లో ఒక బావ దగ్గరికి వెళ్ళారు. సుకార్ అనే బావ దగ్గరికి, యాకోబు బావ దగ్గరికి, సుకార్ అనే ఊరిలో యాకోబు బావ దగ్గరికి. అక్కడ ఒక స్త్రీ రమారమి 12 గంటలకు మిట్ట మధ్యాహ్నం నీళ్ళు చేసుకోవడానికి వచ్చిన సందర్భం మీ అందరికీ తెలుసు. తెలిసిన చేతులు ఎత్తాడు.
తెలుసు కదండి. ఆమెని మన ప్రభువు వారు దాహానికి అడిగారు. ఆమంది, మీకు మాకు సాంగత్యం ఉండదు, నేను నీకు దాహానికి ఇవ్వకూడదు, నీవు తాగకూడదు, నీకు మాకు సాంగత్యం లేదు, యోధుడివి, మేము సమరయులు. అప్పుడు యేసు ప్రభువు వారు అన్నారు, నీ ఎదుట ఉన్నది ఎవరో నువ్వు ఎరుగుంటే ఆయన్ని నువ్వు దేవుని వరాన్ని అడిగేదానికి, ఆయన నీకు జీవజలపు వరం ఇచ్చేవాడు, అంటే నేను ఇచ్చేవాడిని నువ్వు ఎన్నడూ తప్పుకోనవు అన్నాడు. నీకు ఈ లోతైన బావే నీ దగ్గర చాలలేదే, ఎలా నువ్వు చేస్తావు అని ప్రభు అన్నాడు. అప్పుడు ప్రభు, నీ ఎదుట ఉన్నది ఎవరో ఎరుగుంటారు, సరే అది ఇయ్యయ్యా అని అడుగు. ఇమ్మంది. ఇమ్మంటే ఆయన ఏమన్నారు, నీ పెనిమిటి తీసుకురమ్మన్నారు. ఆమెమంది, నాకు పెనిమిటి లేడు అంది. అనగానే యేసు ప్రభువు వారు అన్నారు, నీకు 5 పెనిమిట్లు ఉండి ఇప్పుడున్నవాడు కూడా నీ వాడు కాదు. అంటే నువ్వు 5 కుటుంబాలను నాశనం కూల్చేశావు. 5 కుటుంబాలే కూల్చేశావు. ఆ 5వ కుటుంబం కూలబడు, వాడు కూడా నీ వాడు. వెంటనే ఎప్పుడైతే 5 అని చెప్పాడు ఆయన, సత్యమే చెప్పితివి అని అక్కడే వదిలేసింది కడవ. ఆ కొండ అక్కడే వదిలేసింది. ఏమండి, ఆ పాపపు దాహంతో కూడిన ఆమేన్ ఆ కడవను అక్కడే వదిలేసింది. వెంటనే పశ్చాత్తాపపడింది. నిజమే చెప్పితివి అని పశ్చాత్తాపపడి, నువ్వు మెస్సయ్యవే, రక్షకుడివే అని చెప్పి పశ్చాత్తాపడి ప్రవర్తన మార్చుకోడు. వెంటనే ఊరిలోకి వెళ్ళింది. ఊరిలోకి వెళ్ళే వ్యక్తి కాదామె, ఊరోళ్ళతో కలిసి ఉండే వ్యక్తి కాదు. అందుకనే మిట్ట మధ్యాహ్నం నెలకెళ్ళింది. కలిసే వ్యక్తి అయితే మిట్ట మధ్యాహ్నం వెళ్తే ఉదయాన్నే వెళ్తుంది, సాయంత్రం వెళ్తుంది. ఎవరైనా నీళ్ళు సాయంత్రం ఉదయం చేదుకుంటారు. కానీ ఇవి ఎప్పుడు వెళ్తుంది వాళ్ళతో కావకుండా, మిట్ట మధ్యాహ్నం ఎవరు రారు కదా, కనబడకుండా తెచ్చుకోవాలి. కుక్కను చూసినట్టు చూస్తారు ఆమె. ఎందుకంటే కుటుంబాలు నాశనం చేసింది. 5 కుటుంబాలను పాడు చేసింది. 5 కుటుంబాలను పతనం చేసింది. ఏమంటే ఈమె ఊరిలోనికి వెళ్ళే వ్యక్తి కాదు. ఎప్పుడైతే యేసు ప్రభువుల వారు ఆమెకు ప్రత్యక్షమై ఆమె జీవితాన్ని ప్రత్యక్షపరిచారు, ఆమెకు చూపించారు, ఆ వెలుగులో ప్రత్యక్షపరిచారు. ఆమె వాక్యం వెలుగుతాడని వెలుగు కలుగుతుంది అన్నట్టుగా ఆయన వాక్కు ఎప్పుడైతే ఆమెను దర్శించింది, ఆ వాక్యపు వెలుగులో ఆమె చేసిన క్రియలు, పాపపు క్రియలన్నీ ప్రత్యక్షపరచబడ్డాయి. వెంటనే నిజమే చెప్తుంది అని ఒప్పుకుని పశ్చాత్తాపపడి ప్రవర్తన మార్చుకుని వెంటనే ఊర్లోనికి వెళ్ళి ఊర్లోనికి వెళ్ళి వాళ్ళందరికీ ఏమని చెప్తుంది తెలుసండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని అని చెప్పి యోహాను సువార్తలో మాట చెప్తారు. యోహాను సువార్త 4:39 నేను చేసినవన్నీ నాతో చెప్పినని. చూసారా ఏమని సాక్ష్యం ఇస్తుంది? నేను చేశాను, ఏం చేస్తున్నానో నాకు తెలియలేదు. చేశాను, 5 కుటుంబాలు పాడు చేశాను, పాడు చేస్తున్నానన్న సంగతి నాకు తెలియలేదు. నా వయసును బట్టి అట్లా చేసినట్టుంది. చీకట్లో ఉన్నాను, వయసు అనుకుంటున్నాను, కానీ చీకటి అది వయసు కాదు, పాడు కాదు, అదొక వంక, చీకటి అది పాడు చేయటం అని నాకు తెలియదు, చీకట్లో ఉన్నాను కదా. ఎప్పుడైతే ఆయన ఎదుట నేను నిలబడ్డాను, ఆయన వాక్కు నాకు ప్రత్యక్షపరిచాడు. ఏ వాక్కు? మళ్ళా సత్యవాక్కు. ఏమంటుంది? సత్యమే చెప్పావు. నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడున్నవాడు కూడా నీ వాడు కాదని సత్యమే చెప్పాడు ఆయన, ఉన్నది ఉన్నట్టుగా, మొమాటం లేకుండా. ఆమె వెలుగైన దేవుడు. ఆమె సాక్ష్యం ఇస్తుంది. నేను చేసినవన్నీ అంటే
నేనేం చేశాను, చేసేది తప్ప కరెక్ట్ అనేది నాకు తెలియకుండా నేను చేస్తూ వచ్చాను. ఏం చేస్తూ వచ్చాను? పాడు చేస్తూ వచ్చాను, కుటుంబాలను పతనం చేస్తూ వచ్చాను. ఆయన ఎప్పుడైతే నాకు చెప్పాడో అప్పుడు నాకు విడుదల వచ్చింది. నేను చేసింది పాపం అని తెలిసింది. నేను ప్రవర్తన మార్చుకున్నాను. చూడండి, రండి, నేను మారానా లేదా? నేను చేసినవన్నీ మానేశాను, రండి అని సాక్ష్యం ఇచ్చింది. నన్ను మానిపించాడు. అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నంతసేపు 5 కుటుంబాలు పాడు చేసేసాడు. అందరికి విరోధంగా ఉన్నారు. అందరికీ విరోధంగా, ఊరోళ్ళందరికీ విరోధంగా ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు ఇదిగో ఊరోళ్ళైన మీ దగ్గరికి వచ్చాను, రండి, నేను మారాను, నన్ను మార్చాడు ఆయన. ఈయన మెస్సయ్య కదా, ఈయన లోకరక్షకుడు కదా, వచ్చి చూడండి అని చెప్పి. ఎంతగా నేను చెప్పేది ఏంటంటే, అంధకార సంబంధమైన అధికారంలో ఉన్న వాళ్ళు నడిచేది అంధకారంలో కాబట్టి ఎక్కడ పోతున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదట. ఆమేన్. ఎక్కడికి పోతున్నారో ఏం చేస్తున్నారో యోహాను సువార్త 12వ అధ్యాయం 36వ వాక్యం చదవండి. 36వ వాక్యం. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోతున్నాడో తనకి తెలియదన్న. చీకటిలో నడిచేవాడికి తాను ఎక్కడికి పోతున్నాడో, ఆమేన్, చీకటిలో నడిచేవాడికి తాను ఎక్కడ పోతున్నాడు. ఇప్పుడు రెస్టారెంట్కి పోయారు అనుకోండి, ఎవరైనా బారుకు పోయారు అనుకోండి, ఇలా బావాటంగా వెలుగులో అక్కడ కార్యాలు జరుగుతాయా? ఆడెట్టుంటుంది, డిమ్ముగా ఎలిగే లైట్లు పెడతారు. ఏ లైట్లు? ఆ చీకటి కలిగిన చోటుకు పోయేవాడు ఎక్కడ పోతాడో తెలుసండి? చీకట్లో పోయాడు, నడుస్తున్నాడు చీకట్లో అంటే ఏమంటారు, ఆ డాబా పట్లోకి వెళ్ళాడు శుభ్రంగా. ఎవడి సేవించాడు. సేవించిన తర్వాత సెల్ఫ్ కొట్టాడు. సెల్ఫ్ కొట్టిన తర్వాత అన్నాడు, రేజ్ ఇచ్చాడు, సైలెన్స్ రామ్ అనిపించాడు. తర్వాత ఒక్కసారిగా క్లచ్ వచ్చిందండి, చెట్టు పెట్టాడు. ఎడపోయాడు? ఎన్ని జరగటం లేదు. లేకపోతే అటు నడిపి లారీ కింద పోయాడు, బస్ కింద పోయాడు. తాగి లారీ గుంతుకుంది, తాగి లారీ బస్సుకుంది, వాడు తాగి నడిపాడు. ఆడు ఎడపోతున్నాడు తెలుస్తుందా? రోడ్డు మీద పోతున్నాను అనుకుంటున్నాడు. రోడ్డు మీదే పోతున్నాడు, కానీ ఎదురుగా వచ్చే వెహికల్ని ఎన్ని అయిపోతున్నాయి. కానీ చీకటలు చదవట వాక్యం, ఆ మాట మాత్రమే చదవను. 36వ వచనం, యోహాను 12:36 వచనంలో, చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. కానీ మనకి ఎరుక. మనం ఎక్కడికి పోతున్నాం? మందిరానికి పోతున్నాం. మనం ఎక్కడికి పోతున్నాం? పరలోకానికి పోతున్నాం. ఆమేన్. మనం ఎక్కడ నడుస్తున్నాం? వాక్యపు వెలుగులో నడుస్తున్నాం. మనం ఎక్కడ నడుస్తున్నాం? వాక్యపు వెలుగు. అందుకనే వాక్యం వినాలి, ఆ వాక్యపు వెలుగులో నేను నడవాలి. ఆ వాక్యమే నా పాదాలకి దీపం. నా పాదాలు నడుగులు జారకుండా ఉండాలంటే వాక్యం కావాలి. ఏం కావాలి? వెలుగు కావాలి.
వెలుగులో నడవకపోతే ఏమవుతుంది? చీకట్లో. ఈ రోజున మన ప్రభు మనల్ని మనం వాక్యంలో నడవటానికి గల కారణం ఏంటంటే, మనం ఉన్నదే వెలుగులో, ఆ వెలుగైన వాక్యంలో మనం నడుస్తున్నాం, నడవాలి. అందుకనే వాక్యాన్ని మనం శ్రద్ధగా వింటాం. ఆ వాక్యమని యేసు మాట వినటానికి మనం వేగిరి పడతాం. ఏం చేస్తాం? వేగిరి పడతాం. మనం ఉన్నది ఎక్కడండి? మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసేసాడు మన ప్రభు. ఇప్పుడు మనం ఉన్నది ఎక్కడ తెలుసా? తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులకు మనం చేస్తున్నాడు. ఆయన రాజ్యంలో మనం ఉన్నాం. మత్తయి సువార్త ఆయన రాజ్యంలో మనం ఉన్నాము అనే దానికి సూచనలు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వాక్యం చదవండి. 12వ అధ్యాయం 28వ వాక్యం. ఆయన రాజ్యంలో మనం ఉన్నాం. దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం ఎక్కడికి వచ్చిందండి? వస్తుంటే ఇప్పుడు మనం ఉన్నది ఎక్కడ? అమ్మా, ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం? దెయ్యాలు పోతున్నాయా? పోవటలేదా? పోవటలేదా? ఏం మాట్లాడతారు లేదంటే అంటే ఇప్పుడు ఇప్పుడు కనపడతారు కదా. దెయ్యాలు చూడాలా, దేవుని చూడాలా? కొంతమందికి ఎప్పుడు దెయ్యాలు చూడాలి, పోతున్నాయి అంటున్నారు. అప్పుడు మనం నెల క్రితం పోయింది, ఇప్పుడు కూడా పోతుందా? ఎప్పుడు దెయ్యాల మొఖం చూడాలి. కొంతమంది దెయ్యాల పేర్లు కొనుక్కుంటారు, దెయ్యాలు అడ్రస్ కొనుక్కుంటారు, అడ్రస్ అడగమంటారు. ఏదో కావాలో నైట్ డ్రెస్లా ప్రత్యేకంగా వెళ్ళి కలుస్తారేమో, పార్ట్నర్షిప్ తీసుకుంటారేమో. ఎక్కడి నుంచి వచ్చింది అడగండి, పేరేంటి అడగండి. పార్ట్నర్షిప్ కావాలా? ఆమె ఎక్కడి నుంచి అడగండి. మాట్లాడించాడు దెయ్యాలు చేసి ప్రభు. ఆమె వాటి అడ్రస్ మనకెందుకు? ఆమె ఆత్మ ద్వారా దేవుని రాజ్యం మన మధ్యలో ఉందా లేదా? వచ్చిందా లేదా? అసలు దేవుని రాజ్యం అంటే ఏమిటి? రోమపత్రిక 14వ అధ్యాయం. రోమపత్రిక 14వ అధ్యాయం 17వ వాక్యం. దేవుని రాజ్యము భోజనము దానము కాదు, నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఆమేన్. దేవుని రాజ్యంలో మనం ఉన్నాం. మనం ఆనందిస్తున్నామా లేదు? ఆనందిస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి? ఎలా ఆనందించగలుగుతున్నాం మనం? పరిశుద్ధాత్మ యందలి. పగల మనం చెప్పుకున్నాం కదా, ప్రభువునందు ఆనందించుడు. ప్రభువునందు ఉన్నాం, మనం ప్రభువులో ఉన్నాం, ప్రభు మనలో ఉన్నాడు, మనం ఏకమై ఉన్నాం. ద్రాక్షవల్లి నేను తీగలు మీరున్నారు. ఆమేన్. మనం ఒంటరిగానే ఏకమై ఉన్నాం. మనం ఆయనకు శరీరమై ఉన్నాం, ఆయన మనకు శిరస్సై ఉన్నాడు. ఆమేన్. ఈ విధంగా ఎన్ని రకాలుగా చూసుకుందాం మనల్ని ఆయన ఏకం చేసుకున్నాడు. మనము ఆయనతో ఏకమై ఉన్నాం, ఒంటరిగా లేదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని రాజ్యం అంటే ఏంటండి? భోజనాలు పెట్టుకోవటం. ఈ రోజున అదే అయిపోయింది. చాలా మందిరాలు ఫంక్షన్ హాల్లో అయిపోయాయి. ఏమైపోయిందండి? అందుకే దేవుడు పోయిన వారు నాకు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు, వాక్య ప్రత్యక్షత. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. చాలా మంది దేవుని మందిరాన్ని వేరొకటిగా చూస్తున్నారు, వివాహ వేదికలుగా చూస్తున్నారు, ఫంక్షన్ హాల్లుగా చూస్తున్నారు.
ఇది దేవుని మందిరమే కానీ యాకోబు అంటానే ఉన్నాడు, అననే అన్నాడు. వేరొకటి కాదు, వేరొకటిగా చూడకండి, వేరొకటిగా చేయకండి. భోజన నిమిత్తం దేవుని పనిని పాడు చేయకండి. ఆమేన్. దేవుని మందిరాన్ని పాడు చేయ, మీకు ఇల్లు లేవా భోజనం చేయటానికి అన్నాడు. ప్రేమ ఎందుకు చేసుకుంటే వేరండి, వేరు. దానిని ఏకంగా ఫంక్షన్ హాల్గా క్రయ విక్రయం అంటే దాని కిరాయి ఫంక్షన్ హాలుగా. నేను ఒక పెళ్ళికి వెళ్ళాను రాజమండ్రి. అక్కడ చూసిందలే అదే కిందమో రిసెప్షన్ హాల్, పైన మందిరం. పేరుకి మందిరమే. ప్రభు అంటాడు, పేరుకి మందిరమే కానీ అక్కడ నేనున్నానా, అక్కడ నా చోటు ఉందా, అక్కడ నా సన్నిధి ఉందా, అక్కడ నా భయం ఉందా? ఎవరైనా భయపడే వాళ్ళు ఉన్నాడు అక్కడ? దేవుని మందిరం అంటే భయముతో వణకాల. అలా ఉన్నారు అక్కడ, బజార్లో ఉన్నట్టున్నారు. ఒక ఆయన అంటున్నాడు కదా, ఏ సంత మార్కెట్ కొనుక్కుంటారా అన్నాడు కదా. మరి అట్లాగే ఉంటుంది. అది వేరొకటిగా ఉపయోగిస్తున్నారు, వేరొకటిగా వాడుతున్నారు, వేరొకటిగా చూస్తున్నారు. దేవుని మందిరాన్ని దేవుని మందిరంగా చూడాలి, వేరొకటిగా. వివాహ వేదికలు కాను. ఏ వేదికలు లేవా? చేసుకోకూడదా? ఎవరా డబ్బులు ఇస్తే ప్రార్థనా మందులు ఉపవాస ప్రార్థనలు ఆయన భోజనాలు పెట్టు. ఆయన కూడా భోజనాలు పెట్టాడు ఉపవాస ప్రార్థనలు. వేసుకో, దాన్ని పెట్టు. ఫంక్షన్ అంటే అందరూ వస్తారు, ఉపవాస ప్రార్థన అంటే విశ్వాసులే వస్తారు. ఉపవాస ప్రార్థన అంటే, వివాహం అంటే అందరూ వస్తారు. తాగునోడు వస్తాడు, ఏమండి ఊగేవాడు వస్తాడు, ఎగిరేవాడు వస్తాడు, ఎగిరించేవాడు వస్తాడు, ఎగిరేవాడు ఉంటాడు, ఎగిరించేవాడు ఉంటాడు. ఎవడాడు ఎగిరించేవాడు? ఎవడు? కోట వేస్తే ఆ కోట రోడ్డు ఏం చేస్తాడు? పోలాటం వేయిస్తాడు. వాడు లోపలికి వెళ్తాడు. ఏంటి ఎవరైనా ఏమన్నా తాగొచ్చు అంటే పెళ్ళి మావాడు ఏమంటారు? ఏమన్నా అలా అనుకుంటారు. అసలు ఆ భయం ఏముంటుందో వచ్చే వాళ్ళకి. అదే ప్రార్థన కదా, అమ్మో బయట నుంచే చెప్పలేదు, అమ్మో లెంపలేదు, మనమేమయ్యొద్దు బయట నుంచి. అమ్మమ్మ ప్రార్థన మంది అంట. అవునా కదా? ఎలా మార్చేశారు ఈ రోజున? యాకోబు ద్వారా దేవుడు బయలుపరిచాడు, కానీ వీళ్ళకి బోధపడుతుందా? బోధపడాలంటే ఏముండాలి? బలమైన అభిషేకం ఉండాలి, పరిశుద్ధాత్మ నింపుదల ఉండాలి, పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి. ఆ నడిపింపుకు లోబడాలి. ఆమేన్. ప్రైజ్లో హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యకు వచ్చి ఉంది దేవుని రాజ్యం. భోజనం కాదు అంటే భోజనాలు పెట్టుకుంటాం కాదు, భోజనాలు పెట్టుకుంటానే 16 రోజులు 21 61 ఇప్పుడు మరి ఇక అన్నిటికీ భోజనాలు పెట్టుకుంటాం. పెడితే ఏమైందంటే డిసెంబర్లో వచ్చేది పుట్టినరోజు అని పుట్టినరోజు అని చేసుకుంటామని మంత్రులు. ఆ పుట్టినరోజు అంటే పిల్లలదే కదా ఇలాంటి వారిదే కదా దేవుని రాజ్యం అన్నాడని మనం అనుకున్నాం. రాజ్యం వాళ్ళది. ఏమండి? రాజ్యం వాళ్ళది.
యాక్షన్ వీళ్ళది. ఆమె అధికారం వీళ్ళది. ఎవరిదే? రాజ్యం వాళ్ళదే. పాపం అధికారం ఏమదే? పెద్దోళ్ళది. ఎవరిదండి? పెద్దోళ్ళు. భోజనము పానము, భోజనం కాదు, పానం కాదు, నీతి, చెప్పండి, సమాధానం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం అంటే మనం ఉన్న స్థానంలో ఏముంది అంటే మనలో ఏముంది? మనలో ఏముంది అమ్మా? మనలో ఏముంది? అసలు ఒక్కొక్కటిగా చెప్పడానికి కూడా రావటానికి తెలియకే కలిసి చెప్పడమే. నీతి సమాధానం, నీతియు సమాధానము పరిశుద్ధ. దేవుడి మనకి ఇవి ఉన్నాయంటే మన దేవుని రాజ్యంలో ఉన్నట్టు, దేవుని ఆధీనంలో ఉన్నట్టు. ఆమె ఆయన అధికారంలో మనం ఉన్నట్టు. ఆమె ఉన్నట్టు ఉన్నాం. కానీ కొందరు ఇంకెక్కడున్నారు? అంధకార సాతానికి అంధకారం కరెక్టే, కానీ అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నారు. ఆమె అధికారంలో ఉన్న వాళ్ళకి విడుదల దయచేస్తాం. ఆమె విడుదల దయచేయాలంటే ఏం చేయాలి? సువార్త ఏం చేయాలి? చెప్పడం లేదా? కాలినడకన యేసుప్రభు వెళ్ళి ఆయన కాలినడకన గ్రామాన తిరిగాడు. గ్రామాన తిరుగుతూ ఒకరోజు ఇలాగే విశ్రాంతి దినాన ఒక దేవాలయానికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన బోధిస్తూ ఉండగా ఆయన పిలిచాడు. పిలిస్తే ఆమె ఇలాగే నన్ను అన్నట్టు అలాగే లేదు. లేచి అనగా లేచి రమ్మన్నాడు. వచ్చింది. ఆయన దగ్గరికి వచ్చింది. దేవాలయంలో అమ్మాయి ఎట్టుందనుకున్నారు? వంగిపోదు. ఎలా ఉంది? ఆమెను చూశాడు. వంగిపోయిన ఆమె చూశాడు. అమ్మాయి అని పిలిచాడు. పిలవగానే లేచి అమ్మాయి అనగానే అర్థమైపోయింది. ఆమెకి గ్రహించింది. నన్నే పిలుస్తున్నాను గ్రహించింది. 18 ఏళ్ళ నుంచి ఉంటుంది. ఆ మాత్రం గ్రహింపడదు. దేవాలయాలు 18 ఏళ్ళ నుంచి ఉంది. ఆ మాత్రం గ్రహింపడదు. కొంతమందికి అన్ని ఏళ్ళ నుంచి ఉన్నా కానీ ఆ గ్రహింపు ఉండదు. నన్ను పిలుస్తున్నాడని. నేను పిలిచాడా? నీతో మాట్లాడాడంట. రాత్రి అడిగాను, పోయిన ఆదివారం దేవుడు మీతో మాట్లాడా? మాట్లాడిన వాళ్ళు నాతో మాట్లాడాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి అన్న. ఇప్పుడు మిమ్మల్ని ఎత్తమంటే మీరు ఎంతమంది ఎత్తుతారు? దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? మాట్లాడుతుంటే దేవుడు నాతో మాట్లాడుతున్న వాళ్ళు చేతులు ఎత్తండి ఎంతమంది ఎత్తుతారు? అందరు ఎత్తుతారు. అందరి వైపు అందరికీ నేను ఉత్తరవాదివి. ఇంకెందుకు అందరిని అడగటం? నిన్ను ఒక్కదాన్ని అడిగితే సరిపోతుంది అనుకుంటా. అందుకే అనుకుంటా ఆ ఒక్కదాన్ని దేవుడు పిలిచాడు. ఈవి లేకపోతే అందరు లేపుతారండి. ప్రజలు అందరూ సెటరేట్ అవుతారండి. నిన్ను ఒక్కదాన్ని అడిగితే అందరూ సెటరేట్ అవుతారు అనుకుంటా. అందరు లేపుతారా? మరి లేపలేదేంటి? ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళ చేతులు ఎత్తాడు. ఏళ్ళు ఆ మాత్రం గ్రహింపడదు కొందరికి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు.
వెంటనే ఆ వైపు చూశాడా, మా అన్నాడు. ఎంతమంది ఉంటారు అక్కడ? ఆమె ఎందుకు లేవాలి? ఆమె ఏమీ లేవగలిగావా? లేవలేని అమ్మాయి అంటే నడుము వంగిపోయినాము. లేవలేనామంటే ఈ తెలంగాణలో లేవలేనామంటే గర్భిణీ స్త్రీల గురించి అంటారు. ఆంధ్రాలో మరి అంటారో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడైతే అంటారు. అక్కడ ఒక కడుపుతో అంటారు డైరెక్ట్. లేవలేనామా అంటారు మరి, అది అంటారమ్మా అంటారు. ఏమో కొన్ని జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో ఒక్కో రకంగా ఉంటుంది. ఒక్కొక్క జిల్లాలో ప్రకాశం జిల్లాలో ఛాయ్ అంటారు. ఛాయ్ అంటే ఏ ఛాయోడు వచ్చాడా అనుకున్నాను. కాదు, కుక్కను ఛాయ్ అంటారు, చీ అంటారు. ఇదేంట్రా బాబు ఛాయ్? ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన. అందుకని ప్రజలో ఆమె నడుము వంగిపోయిన నువ్వు లేవలే మా మన పిల్లగానే లేచి రమ్మని పిలిచాడు. చూసారా? ఏ వంగిపోయినావు కాక ఎట్లా? అనుభవంతో గ్రహింపు అన్ని పిలుస్తున్నాడు. ఈ రాత్రి ఆ గ్రహింపు మీ కొట్టింది తమ్ముడు. ఆమె ఆ గ్రహింపు మీ కొట్టింది తమ్ముడు. ఏ విషయమైనా సరే ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడుతుంది. ఆమె అవును, నన్ను విడుదల చేశాడని మాట్లాడాడు. ఆయన రాజ్య నివాసునిగా చేసుకున్నాడని మాట్లాడాడు. ఆయన రాజ్యంలో ఉన్న నీతి నాకు ఇచ్చాడని మాట్లాడుతున్నాడు. సమాధానం నాకు ఇచ్చాడని మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ యందలి ఆనందం నాకు అనుగ్రహించాడు. నిజమే, ఆయన రాజ్య పౌరునిగా నన్ను మార్చుకున్నాడు. దైవజనులు లేసన్న గారు కానీ పాట, నీ రాజ్య నీ సైన్యములో నన్ను ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజ్యం. అందుకనే మన పౌరాకి ఇక్కడ లేదు, పరలోకంలో ఉంది అని దైవజనులైన పౌలు గారు ఎఫెసీ పత్రికలో ఫిలిప్పీ పత్రికలో చెప్తారు. గమనించి, మన ఆయన రాజ్యంలో ఉన్నాం. ఆయన రాజ్యం మన మధ్యలో ఉంది. దెయ్యాలు ఎలగొట్టబడుతున్నాయి ఆత్మ ద్వారా. పొమ్మంటే పోతున్నాయి, పొమ్మంటే వస్తున్నాయి. అవునే కదా? కానీ దెయ్యాలు వణుకుతున్నాయి, కానీ మనసులో ఏమవటం లేదు. ఆమె దెయ్యాలు పోయేదాకా దేవుడు 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 దేవుడు. దెయ్యం పోయిన తర్వాత దేవుడు లేడు, దేవుడు లేడు. ఆమె దెయ్యం పోయిన తర్వాత దేవుడు లేడు. ఒకేవాళ్ళ సంగతి అట్లా వచ్చేది. ఈమె గ్రహించింది, లేచింది. ఆయన రమ్మన్నాడు. దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసండి? లూకా సువార్త 13 చదవండి. లూకా యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది. చూసారా? ఈ బలహీనత అనేది అంధకారమైనటువంటి ఆత్మ ద్వారా కలిగింది. ఏం ద్వారా అండి? అంధకార సంబంధమైన అధికార ద్వారా కలిగిన బలహీనత. ఏ బలహీనత? నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా చూడలేదు. ఎవరిని? యేసయ్యను చూడలేదు, దేవుని చూడలేదు. ఆమేన్. పైనున్న వాటిని వెదకలేదు. ఏంటండి? పైన
పైన ఉన్న వాటిని వెతకలేదు. ఆమె చక్కగా నిలబడలేదు. ఆమె చక్కగా కూర్చోలేదు. ఆమె అంధకార సంబంధమైన అధికారము చేత బంధించబడి ఉంది. ఏమన్నాడమ్మా? అమ్మా, నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావు అని చెప్పి ఆమె మీద ఏమొచ్చగండి? చేతులు వచ్చగా ఆమె చక్కగా నిలబడి ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచింది. ఆమె చక్కగా కూర్చోలేదు, వంగిపోయింది. అంధకార సంబంధమైన అధికారం అని ఆ భారముతో బంధించబడి వంగిపోయి, చాలా మంది చాలా చోట్ల కుంగిపోతారు. ఎవరు తెలుసండి కుంగిపోయేది? అంధకార సంబంధమైన అధికారం కింద ఉన్న వాళ్ళు వంగిపోతారు. ఎక్కడ వంగిపోతారు? బంధువుల దగ్గర వంగిపోతారు. ఎక్కడ వంగిపోతారు? దానం దగ్గర వంగిపోతారు. ఎక్కడ వంగిపోతారు? మద్యం దగ్గర వంగిపోతారు. ఎక్కడ వంగిపోతారు? లోక సంబంధమైన ఆశ దగ్గర వంగిపోతారు. ఈ అధికారంలో ఉన్న వాళ్ళని అది వంచేస్తుంది అక్కడ. కానీ అధికారంలో లేని వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి? దేవుని మందిరానికి వచ్చి చక్కగా నిలబడి దేవుని ఎదుట చక్కగా నిలబడతారు. చక్కగా నిలబడి దేవునిని మహిమపరుస్తారు. దేవుని ఏం చేస్తారండి? దేవుని మహిమపరిచిందంటే అంతకుముందు చక్కగా నిలబడి దేవునికి మహిమపరచు. దేవుని వైపు చేతులు ఎత్తి, ఎవరిని ఆకాశం వైపు కన్నులు ఎత్తి, ఆమె ఎట్టి కన్నులు ఎత్తలే. దేవుని ఆరాధించినప్పుడు చేతులు ఎత్తి, ఆమె కిందక నేలక నేల సూపులు చూస్తానా? పైన వాటిని వెతకమాట. జ్యోతిర్మైన తండ్రుల దగ్గర శ్రేష్టమైన ప్రతి ఈవి ఆశీర్వాదం అక్కడి నుంచి వస్తుంది అన్నప్పుడు ఏం చేయాలి? వచ్చేది అక్కడి నుంచి అయితే కింద చూస్తే నీకు ఎలా దొరుకుతుంది? కళ్ళెత్తి చూస్తూ ఆరాధన చేయాలి. ఆకాశ వైపు చేతులెత్తి ఆరాధన చేయాలి. పరిశుద్ధుడని ఎప్పుడైనా 18 ఏళ్ళ నుంచి ఉంటుంది దేవాలయం, కానీ చక్కగా నిలబడి ఆరాధన చేయదు. కారణం ఆమె అంధకార సంబంధమైన అధికారం చేత బంధించబడి వంచబడి. ఇంకా కొంచెం ముందుకు వస్తే ఈమె మళ్ళా పేరుకి అబ్రహాము కుమార్తె అని అంటారు. ఎవరండి? అబ్రహాము కుమార్తె. 16వ వాక్యం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తెని ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపతగదా అని అతనితో చెప్పాను. ఆమె దేని చేతండి? సాతాను బంధించిన, సాతాను అధికారులు బంధించబడి, అంధకార సంబంధమైన అధికారులు బంధించబడి ఆమె ఎలా ఉంది? వంగిపోయి. ఎలా ఉందండి? చక్కగా నిలబడలేదు. చక్కగా దేవుని వైపు చేతులు ఎత్తలేదు. ఎత్తగలుగుతుందా? ఎత్తుతారేంటి? ఎత్తుతా అల్లుయా అంటదా? కుదురుతుందా? ఇట్లా చక్కగా ఎలా కొట్టే చక్కగా అంటాను కొట్టదు. ఒకసారి చూడండి, ట్రై చేసి. నాకు రావట్లే, మరి నాకైతే కుదురుతాలా? నడుము వంగిపోయి అంటే ఎట్టే కదా ఉండేది. చక్కగా చేతులు ఎత్తి సూత్రం చెల్లించడానికి ఉంటుందా? చేతులు ఎత్తి ప్రార్థన చేయడానికి ఉంటుందా? ఆమెకే సహజంగా కలిగిన వంపు అది. ఏమండి?
స్వాభావికంగా శరీరంలో నుంచి వచ్చింది. అది ఎలా కలిగింది? చూడండి, అన్ని చక్కగానే ఉంటాయి. తలకే కిందకి వచ్చేలా ఉంటారు కొంతమంది ఆరాధన. మెడ మంచిగానే ఉంటుంది అన్నప్పుడు కలజోలు పెట్టుకుని ఇట్ట బండి నడుపుతాడు, ఇట్ట ఇట్ట ఎట్ట నడుపుతాడు, బండి నడుపుతాడు. స్టైల్ ఎక్కువే, సోకు ఎక్కువే. కానీ మందిరానికి వస్తే ఏమి నువ్వు కదిలాడవు. అన్ని బంధించేసి బజార్లో మాత్రం బేకిడా చేస్తాడు. ఆరాధన మాత్రం ఇట్టే. ఏంది అసలు ఎంతమందిలాగా బొబ్బలిడుతూ గంభీరంగా ఆరాధన చేస్తుంటే అందరు గడపల గమ్మలు కదులుతున్నారు. భాషలు, అన్ని భాషలు మాట్లాడుతూ గడప గమ్మలు కదులుతున్నాయి. దోమలతో నింపబడే సాపలు తిరుగుతున్నాయి. ఇట్లే ఈ మనిషి మాత్రం ఇట్టే ఉంటాడు. ఏమంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నాకు అర్థం కాదా? బంధించింది అంతే. అంధకార సంబంధమైన అధికారులు ఉన్న వాళ్ళు అలాగే ఉంటారు. బయట చూడండి, వాళ్ళ బ్రేక్ డ్యాన్స్ ఎట్టుంటారు. ఎట్ట పెడతారు. ఎత్తుగా కలుతాడు, కళ్ళక నెత్తిగా కథ కాదు. మళ్ళీ అది ఎప్పుడు బండి మీద వెళ్ళిద్దాం. కొడుకున్నది ఎందుకు? నెత్తిక బండి మీద వెళ్ళాం. హెల్మెట్ లేదు. ఎత్తుకున్న వాళ్ళు హెల్మెట్ ఉంది, అది పెట్టుకో శుభ్రంగా. ఆ నెత్తుకు దుమ్ము పడదు, ఆ రంగు పడదు. శైలికి సోకెక్కువ. ఇక్కడ కొత్త మాత్రం మళ్ళీ ఈ కలతోడు ఎక్కడే ఉంటుంది. ఆ ప్రార్థన చేతను చేయమని మన తర్వాత వస్తామని చెప్పు. ఆమె చూసారా, విడుదల చేసిన వాళ్ళు పరిశుద్ధాత్మ ఆనందిస్తూ దేవుని మీకు విషయం తెలుసా? దేవుని మహిమపరచగలిగిన వాళ్ళు ఎవరో తెలుసా? అపోస్తల కార్యాలు తీయండి. దీని వివరణ తర్వాత చెప్తాను, వినిపిస్తున్నాను. ఓ రోజు మన బయట చెప్తాను. దేవుని రాజ్యం అంటే అదండి, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, అందరు ఆనందం. ఇది లేదు, పరిశుద్ధాత్మ లేదు, అన్ని భాషలు లేవు, అది లేదు, ఇది లేదు అనేది అక్కడ దేవుని రాజ్యం లేదు. దెయ్యాలు కూడా పోవు. మళ్ళీ పైపెచ్చి అంటారు దెయ్యాలు పోవటం గొప్పతనం కదా అంటారు. పోవటం గొప్పతనం కదా. మరి యేసు ప్రభు ఎందుకు చేతులు దెయ్యాలు ఎలా కొట్టాడు? ఆయన గొప్పడు కదా. మళ్ళా అక్కడ దేవుని రాజ్యమే లేదు, నీతి లేదు, సమాధానం లేదు, పరిశుద్ధాత్మ నమ్మరాలు, ఆత్మ లేదంట. మరి ఇదేంటి పరిశుద్ధ? దేవుని రాజ్యం మీ మధ్యలో ఉంది. దేవుని రాజ్యం అంటే భోజనం కాదు, పానం కాదు, నీతి, సమాధానం. ఇప్పుడు ఆ నీతి మనలో స్థాపించడం లేదా? ఆ నీతి మనలో ఉందా లేదా? మనం వేసుకుంటే ఎదుగుతున్నామా లేదా? నాటపడ్డామా లేదా? ఈరోజా, నిన్న, మొన్న నాటపడి ఎంతకాలం అయింది? ఆమె ఫలమిస్తున్నాం. ఆమె అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మీరు గమనిస్తే దేవుణ్ణి మయంపరిచేది ఎవరు తెలుసండి?
11 వచనం, 2:11. క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరమును వీరు మన భాషలో దేవుని గొప్ప కార్యములు వినుచున్నామని చెప్పుకోండి. దేవుని గొప్ప కార్యాలు వివరించడం అంటే ఏంటండి? ఏమా, దేవుని గొప్ప కార్యాలు వివరించడం అంటే ఏంటి? వివరించడం అంటే ఏంటి? ఇప్పుడు దేవుని గొప్ప కార్యాలు వివరించడం అంటే ఏమిటి? దేవుని ఏం చేస్తున్నట్టు? మయపరుస్తున్నట్ట లేదా? దేవుడు గొప్పోడు అని అన్నాం, దేవుని మయపరుస్తున్నట్టు లేదా? అర్థమైందమ్మా? దేవుని గొప్ప కార్యాలు వివరించడం మయపరుస్తున్నట్టు కదా. ఎప్పుడు ఇలా గొప్ప కార్యాలు వివరించగలిగారు, మయపరచగలిగారంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డాం. అది అర్థమవుతుందండి? చేతులు ఉంచాడు ఆయన. ఆమేన్. అదే దేవుని రాజ్యం అంటే. ఆమె మీద చేతులు ఉంచి ఏం చేసాడమ్మా? ఆమె చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి ఈ రోజున మనలో కూడా ఆ విధంగా అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నప్పుడు సమర స్త్రీ ఏం చేసింది? 5 కొంపలు కూల్చింది. అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందండి? 5 కొంపలు కూల్చింది. అవునా కదా? ఏం చేస్తుందో, కూలుస్తుందో, కడుతుందో ఆమెకు తెలియదు. ఎప్పుడైతే యేసయ్య ఆమె ఎదుట నిలిచి ఆయన వాక్కును బయలుపరిచాడు, ఆ వాక్కుకు వెలుగులో ఆమె చేసిందంతా ఆమెకు బయలుపరచబడి ఆమేన్ ఆ యొక్క అంధకార సంబంధం అధికారంలో విడుదల పొంది గ్రామానికి వెళ్ళింది, సువార్త ప్రకటించి. ఇది దేవుడు మన జీవితంలో కూడా ఇప్పుడు ఈమెను పిలిచాడా లేదా? మనల్ని ఏం చేశాడు? పిలిచాడా లేదా? ఎన్ని పిలుపులు ఉన్నాయి. ప్రయాసపడి భారం వస్తున్నా అంటే ఆ జనాల్లో నువ్వు లేవా? ఆమేన్. అందుకనే పేతురు గారు ఏమంటారు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తల, ఆ వంగిపోయిన స్థితిలో ఆ స్థానంలో నుంచి ఆమెను పిలిచాడా లేదా? ఆయన దగ్గర పిలిచాడు. అమ్మా రా, అక్కలే అక్కడ ఉంటే వాడు అలాగే కూర్చోబెడతాడు. లే లెమ్మగానే లేచిందా కదా? ఆమేన్. ఎప్పుడైతే పిలిచాడు లేచిందో రమ్మన్నగా వచ్చి రాగానే ఆయన ఏం చేశాడండి? విడుదల పొంది ఉన్నామని చెప్పి, వచ్చింది కాబట్టి విడుదల పొంది ఉన్నామని చెప్పాడు. ఆమేన్. దగ్గరికి రమ్మనగానే వచ్చింది కాబట్టి ఏంటండి? వచ్చిన తర్వాత చెప్పాడు విడుదల పొంది. నన్ను కాదులే లేమ్మన్నది, నన్ను కాదులే రమ్మన్నది. సమస్త జనులు అంట అమ్మ అన్నాడు. ఎవరో లే, ఏ అమ్మో అనుకుందా? వంగిపోయి నా ఎంక చూడటానికి ప్రయత్నించండి. బాగా వంగి నా ఎంక చూడండి, మిమ్మల్ని పిలుస్తాను. వంగి చూడటానికి ప్రయత్నించండి. చూడగలుగుతారు? చూడండి ఒకసారి. ఎవరైనా చేయరా? నేనే చేయను. అయితే మీకు ఆ స్థితి ఉందని కాదులే, మిమ్మల్ని పిలవండి. ఆ చూడగలుగుతారా లేదా అంటే ఆమె రమ్మనగానే ఎలా గుర్తుపట్టింది? ఎట్లా వస్తుందండి?
నడుము వంగిపోయి ఆయన అక్కడి నుంచి పడ్డాడు. ఎసుతుంది అమ్మ అంటే ఎవరు 18 ఏళ్ళ నుంచి అమ్మ అమ్మ అంటానే ఉన్నారు. నేను వింటానే ఉన్నాను. ఇది ఒక అమ్మ అందులో ఎన్నిసార్లు ఎంతమంది కదండి. ఈ వంగిపోయి చూడండి ఒకసారి. నేను నిలబడ మరి ఎలా నడు వంగిపోయాడు చూడటం అంటే అసలు నడు వంగిపోయాయంటే ఏం చూస్తారు? వంగిపోవటం అంటే అంతేనా? లేకపోతే ఇలాగా వంగిపోవటం మనం ఎన్ని స్థితిలో వంగిపోయి ఎక్కడెక్కడో వంగిపోయి ఉండగా, ఎక్కడెక్కడో లూగిపోయి ఉండగా, ఎక్కడెక్కడో బంధించబడి ఉండగా, వ్యసనాలలో బంధించబడి ఉండగా, దురలవాట్లలో బంధించబడి ఉండగా, పాపంలో బంధించబడి ఉండగా దేవుడు ఏం చేశాడు? మనల్ని పిలిచాడు లేదా? ఏ పాపము లేదా? ఏ పాపంలోనే బంధించబడలేదా? ఆమేన్. ఆమేన్. మన పిలిచాడు, అధికారంలో నుంచి విడుదల చేశాడు. తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసేసుకున్నాడు. చేసేసుకుని అంటాడు, చేసుకున్న దాన్ని చూసుకో, నీలో నీతి ఏంటది? స్వనీతి కాదు, దేవుని నీతి. స్వనీతి మురుకు బొట్టల్లాగా మురికి పేరు. దేవుని నీతి మనలో, మన స్వనీతిని స్థాపింపబోనుకుంటలేము. దేవుని నీతి. ఆమేన్. దేవుని నీతి అంటే ఏంటి? దేవుని మాట ప్రకారం చెయ్యాలి. ఇలా చేయవలసి ఉంది మనం దేవుని మాట ప్రకారం. ఆమేన్. సమాధానం ఏంటండి? సమాధానం. దేవుని రాజ్యంలో ఉన్న వాళ్ళు సమాధానం ఉంటారు. ఒకరికొకరు సమాధానం ఉంటారు. ఒకరితో ఒకరు సమాధానం ఉంటారు. ఒకరితో ఒకరికి సమాధానం కలిగిస్తాడు. యాకోబు పత్రికలో 3వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. సమాధానం దేవుని రాజ్యం 18 అమ్మా. నీతి ఫలము సమాధానం చేయవారు. అంత డౌట్లుగా చదువుతారేంట? మాకు ఉన్నది అది కదా. నీతి ఫలము అని చదువమ్మా. నీతి ఫలం అనేటట్టు కాదు. నీతి ఫలం నోరారా పలకండి, సరిగ్గా కలజోలు పెట్టుకోండి, ఏం తప్పు లేదు. నీతి ఫలం, నీతి ఫలం, నీతి ఫలం, నీతి అంతేనా? ఫలమేనా? పెట్టుకుంటే ఏం తప్పు? కలజోడు ఉరకే పడిందా? తేడా పడే పడి కదా పడింది కలజోడు. తేడా పడే కదా. మరి తేడా పడినప్పుడు, కలజోడు పడినప్పుడు కలజోడు పెట్టుకుంటే తేడా పడదు. కలజోడు పెట్టుకుంటే ఇగో ఇలాగ తేడా. నీతి ఫలము ఎంతసేపు? నీతి ఫలమా నీతి ఫలమా అన్నట్టు. ఏం మంచిగా చదివే వాళ్ళు ఒక్కరు లేరు. ఓకే చదువు. నీతి ఫలము భోజనం చేసావమ్మా? చేస్తాను. నీతి ఫలము సమాధానం చేయవారి, సమాధానము చేయవారి, సమాధానమందు అది అది నీతి ఫలం. ఆమేన్. సమాధానం చేసేవారికి సమాధానమందు సమాధానం చేయాలి. ఒకరితో ఒకరు సమాధానం పడేటట్టు చూడాలి. దేవునితో సమాధానపరచాలి. ఆమేన్. ఆమేన్. ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండాలి. సమాధానం కలిగి ఉండటమే
మనం దేవుని రాజ్యాన్ని కలిగి ఉండటం. అదే మనం దేవుని రాజ్యాన్ని కలిగి ఉండటం. 1 నీతి కలిగి ఉన్నాం, 2 సమాధానం కలిగి ఉన్నాం, 3 ఏమా పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అంటే ఎలాంటి ఉంటుందో తెలుసా అండి? దేవుని రాజ్యంలో ఉండటం అంటే పరిశుద్ధాత్మ యందలి ఆనందం. పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంటే ఎలా ఉంటుందంటే ఎన్ని శ్రమలు ఉన్నా కానీ ఆనందంగా ఉంటాం. ఎన్ని శ్రమలు ఉన్నా కానీ నువ్వు ఆనందిస్తావు అంటావు. పరిశుద్ధాత్ముడు నీకు ఆనందాన్ని ఇస్తాడు. ఈ పరిశుద్ధాత్ముడు నీకేమంటాడంటే ఇవి అన్నదానికి కాదు, ఇవి ఎన్న తగినవి కాదు. ఎలాంటివి కాదండి? ఎన్న తగినవి కాదు. మీరు కొరింథీ పత్రిక 2వ పత్రిక చూడండి.